మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెల్మెట్పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నేరెడ్మెట్ వాయుపురి ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి సూచనల మేరకు ద్విచక్ర వాహనదారుల్లో రోడ్డు భద్రతపై చైతన్యం కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ లక్ష్మి తెలిపారు. హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న బైక్ రైడర్లను పోలీసులు ఆపి ముందుగా కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రమాదాల సమయంలో హెల్మెట్ ప్రాణాలను ఎలా రక్షిస్తుందో వివరిస్తూ అవగాహన కల్పించారు. అనంతరం హెల్మెట్ బ్యాంక్ ద్వారా తాత్కాలికంగా హెల్మెట్లు అందజేశారు. సాయంత్రం వరకు అందజేసిన హెల్మెట్ను వినియోగించి అనంతరం కొత్త హెల్మెట్ కొనుగోలు చేసి తర్వాత తీసుకున్న హెల్మెట్ను తిరిగి డిపాజిట్ చేయాలని సూచించారు. ఈ విధానం ద్వారా రైడర్లలో బాధ్యతాభావం పెంపొందించడమే లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ నటసింహ, పలువురు ఎస్ఐలు పాల్గొన్నారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. రోడ్డు భద్రత అందరి బాధ్యత అని, ప్రతి ద్విచక్ర వాహనదారును తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఈ ప్రోగ్రాము అరైవ్ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా మల్కాజిగిరి కమిషనర్ గారైన మొహంతి సార్ గారి ఆదేశాల ప్రకారం, అదేవిధంగా డీసీపీ రాహుల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను మరియు మా ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి మరియు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరసింహ మరియు మా స్టాఫ్ అంతా, ట్రాఫిక్ స్టాఫ్ అంతా కలిసి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి చేస్తున్నాము. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలా మంది కూడా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి రోజు. అందులో ఎక్కువగా ఈ 2 వీలర్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఆ 2 వీలర్ యాక్సిడెంట్స్లో కూడా మనము రీసెర్చ్లో ఏం తెలియదంటే, హెల్మెట్ లేకుండా ఉన్న వాళ్ళదే చనిపోవడం ఎక్కువ జరుగుతుంది. క్యాజువాలిటీ ఎక్కువగా హెల్మెట్లు పెట్టుకోకపోవడం వల్ల ఇది జరుగుతూ ఉంది. అంటే పబ్లిక్లో హెల్మెట్ అవగాహన కూడా కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ 2 వీలర్ మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలి, తమ ప్రాణాలను కాపాడుకోవాలి. హెల్మెట్ పెట్టుకోవడం ఒక భారంగా కాకుండా బాధ్యతగా, మరియు హెల్మెట్ పెట్టుకోవడం ఒక నిమిషం లేట్ అయితే తమ జీవితమే కోల్పోతారు అనే అవగాహన కల్పిస్తూ అందరు కూడా హెల్మెట్ పెట్టుకునే విధంగా ఈ ప్రోగ్రామ్ని మేము మల్కాజిగిరి కమిషనరేట్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల అందరికి కూడా అవగాహన కల్పిస్తున్నాము. థ్యాంక్ యూ. ఇందులో ఏంటంటే హెల్మెట్ బ్యాంకు ఏర్పాటు చేసి హెల్మెట్లు లేని వాళ్ళను ఆపి హెల్మెట్ ఇస్తున్నాము, అప్పుగా హెల్మెట్ ఇస్తున్నాము. ఆ హెల్మెట్ తీసుకొని 24 అవర్స్లో వాళ్ళు మళ్ళీ హెల్మెట్ తెచ్చి మాకు వాళ్ళు కొత్త హెల్మెట్ కొనుక్కొని, లేకపోతే ఇంట్లో ఉన్న హెల్మెట్ తీసుకొని వచ్చి వాళ్ళు పెట్టుకున్న తర్వాత మా హెల్మెట్ మాకు ఇచ్చేయడం జరుగుతుంది. దాన్ని శానిటైజ్ చేసి మళ్ళీ మేము పెడుతున్నాము. ఈ హెల్మెట్ ప్రోగ్రాము యాక్చువల్గా మేము ఒకటి రామ్ గోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంగీత్ దగ్గర ఒకటి చేస్తున్నాము. ఆల్రెడీ దాన్ని హెల్మెట్ బ్యాంక్ పెట్టేసేసి ప్రోగ్రామ్ కూడా 4-5 డేస్ అయింది స్టార్ట్ చేసి. కూడా మళ్ళీ బేగంపేటలో కూడా ఒకటి హెల్మెట్ బ్యాంక్ పెట్టి అక్కడ కూడా ఏర్పాటు చేసి ఇదే విధంగా నడుస్తుంది. మల్కాజిగిరి కమిషనరేట్లో ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ఇట్లా పెట్టాలని మా ఉద్దేశం. దీన్ని మీరు అంతా పత్రికా వాళ్ళు కూడా దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఇది ఎప్పటికీ కూడా ఈ క్యాంప్ ఇట్లే ఉంచాలనుకుంటున్నాము. అందరికి కూడా అవగాహన వచ్చి అందరు కూడా హెల్మెట్స్ పెట్టుకొని రోడ్ పైన 100% హెల్మెట్ ధరించి పోయినప్పుడు ఈ క్యాంప్ తీసేస్తాము. అప్పటి వరకు కూడా ఇది నడుస్తూనే ఉంటుందండి. Please like, share and subscribe.